మాతృదేవోభవ. ఒక చిన్న గొడవ జరిగిన ఇక సకలము వికలమౌను హిమవత్పుత్రీ. వికలము కాకుండుటకై సకల విధాధర్మములను సైపగవలెనా. వికలము కాకుండుటకై సకల విధాధర్మములను సైపగవలెనా. ఒక చిన్న గొడవ జరిగిన ఇక సకలము వికలమౌను హిమవత్పుత్రీ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1275వ భాగానికి, ప్రత్యేకించి స్తోత్రమంజరికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 175వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో. విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి. పునశ్చత్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సఖే శంకర విభో. శివరాత్రి నాడు శివుడు ఎందుకు ఆవిర్భవించవలసి వచ్చింది? ఆవిర్భవించడం ఏమిటి? శివుడు లేనిది ఎక్కడ మానవులు కానీ, దేవతలు కానీ, రాక్షసులు కానీ, ఏ జీవులు కానీ భయంకరమైన అజ్ఞానంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అక్కడ వారి అజ్ఞానాన్ని పోగొట్టడం కోసం పరమాత్మ ఒక రూపం ధరిస్తాడు. ఆ ధరించిన రూపాలలోనే శివరూపం ఒకటి. ఇంకో చోట ఇదే అజ్ఞానాన్ని బ్రహ్మకి శివుడికి పోగొట్టడానికి విష్ణు రూపం ధరించవచ్చు. ఇంకో చోట ఇదే అజ్ఞానాన్ని శివకేశవులకి పోగొట్టడానికి బ్రహ్మరూపం ధరించవచ్చు. లేదు, వీరందరికీ పోగొట్టడానికి దేవీ భాగవతంలో చెప్పినట్టుగా అమ్మవారి రూపం ధరించవచ్చు. మొత్తం మీద పరమాత్మ ఎవరు ఉంటే నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగారాగమధని నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతాహంత్రి నిష్పాపాపాపనాశిని నిష్క్రోధా క్రోధశమని నిర్లోభ లోభనాశని నిస్సంశయా సంశయఘ్ని నిర్భవా భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయ. అది భగవంతుడు. అది మీరు శక్తి అంటారా, అమ్మవారు అంటారా, విష్ణువు అంటారా, శివుడు అంటారా, వెంకట్రావు అంటారా, పుల్లారావు అంటారా, ఏదన్నా అనొచ్చు. ఏది ఆయన కాడు, అన్నీ ఆయన అవుతాడు. అది అంతే. ఏది ఆయన కాడు, అన్నీ ఆయన అవుతాడు. తదేజతి తన్నేజతి. అదే భగవతత్వం. అది అర్థం కాకే గింజుకునేది మనం. బ్రహ్మ విష్ణువులకు అర్థమవడం కష్టమైపోయింది. అందుకే వాడు నేను మూలం అని కొట్టుకుంటే మధ్యలో భగవంతుడు నేను మూలం అన్నట్టుగా వీళ్ళిద్దరినీ ఛేదించుకుని శివలింగం రూపంలో ఆవిర్భవిస్తే ఇద్దరు హాయిగా ప్రార్థన చేయొచ్చు కదా, తెలుసుకోవచ్చు కదా. అహంకారం అండి. నేను ఎందుకు ఒప్పుకోవాలి? నాకు 4 చేతులు ఉన్నాయి అని, నాకు 4 ముఖాలు ఉన్నాయని. చేతులు ముఖాల దైవత్వాన్ని నిర్ణయించేది. అట్ట చేతులు పెట్టుకుంటే ఒక 100 ఉంటాయి, అది లెక్క. ఆయుధాలు, దానికి 100 ఆయుధాలు ఉంటాయి. వీళ్ళు లక్షల ఆయుధాలు ఉన్నవాళ్ళు కూడా భయపడి చూస్తున్నారు. ప్రపంచ శాంతి కోసం సమావేశాలు జరుపుతున్నారు. ఎందుకంటే ఒకటంటే ఒకటికి భయం. ఆయుధాలు పెరిగిన కొద్దీ భయం ఎక్కువ అవుతుంది. ఆయుధాలు ఎప్పుడు భయాన్ని పోగొట్టలేవు. ఆత్మస్థైర్యం ఒకటే భయాన్ని పోగొడుతుంది. ఆయుధాలు భయాన్ని పోగొట్టలేవు. ఆయుధాలు శత్రువుల నుంచి రక్షించలేవు, ఊరికే దాడిని తగ్గింపజేస్తాయి. ఆత్మస్థైర్యం ఒకటే శత్రువుల నుంచి రక్షిస్తుంది. అసలు ఈ శరీరం నేను కాదనే భావనే అన్నిటి నుంచి రక్షిస్తుంది. వైరాగ్యమేవా అభయం. ఆ భావనకి లోను భావన లేకపోగా భయానికి లోనయ్యారు, అభద్రతకు లోనయ్యారు, అహంకారానికి లోనయ్యారు. ఎవరు? బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా. అందుకే బ్రహ్మలోకానికి వెళ్ళినా, కైలాసానికి వెళ్ళినా, వైకుంఠానికి వెళ్ళినా మోక్షం వచ్చినట్టు కాదు. ఇంకాస్త ఉన్నతమైన లోకానికి వెళ్ళాం అంతే. ఇంకొంచెం సుఖంగా ఉండొచ్చు, ఇంకొంచెం సౌకర్యాలు బాగుండొచ్చు, మంచినీళ్ళు ఇంకాస్త చల్లగా ఉండొచ్చు అంతే. కనిపించేవాళ్ళు ఇంకొంచెం అందంగా ఉండొచ్చు. ఇక్కడ ఉండే ట్రాఫిక్ జాములు అక్కడ లేకపోవచ్చు. ఇక్కడ ఉండే టీవీలు 24 గంటలు పనికి మాలిన వార్తలు అక్కడ లేకపోవచ్చు. కానీ అక్కడ ఉండేవి అక్కడ ఉంటాయి. అందుకే మనకి వీళ్ళు అహంకారానికి లోనయ్యారు. అహంకారాన్ని వదలలేకపోయారు. నేను మూలం అంటారంటే అహమే కదా. నేను అంటే ఆ శరీరమే కదా. లేదు, నేను శరీరం కాదు అని విష్ణువు అనుకోగలిగితే బ్రహ్మదేవుడు మూలం అంటే ఆయనకు వచ్చిన నష్టం ఏమిటి?
పోనీ నేను శరీరం కాదు అని బ్రహ్మదేవుడు గ్రహించగలిగితే విష్ణువు నేను మూలం అంటే ఆయనకు వచ్చిన నష్టం ఏంటి? అవునయ్యా నువ్వే మూలం బలివాడివి అని ఆగిపోవచ్చుగా. ఆగిపోలేకపోయారు అంటే బ్రహ్మ విష్ణువుల చేతం దేహాత్మభ్రాంతికి లోనయ్యారు. ఆ దేహాత్మభ్రాంతినే అహం అంటారు. నిశ్చలంగా, నిర్మలంగా, నిత్యశుద్ధంగా, నిత్యబుద్ధంగా ఉండేటువంటి భగవత్తత్వాన్నించి మనని వేరు చేసేది ఈ అహం. దాన్ని ఏదో ఆధునిక భాషలో ఇగో అంటారు, కానీ ఇగో ఆ అహం వేరు, ఈ అసలు అహం వేరు. ఇగో ఏమో గర్వం, అహంకారం. ఈ అహం ఏమో అసలు నేను అనే స్ఫురణ, ఇది మూలం. ఇది పోతే కానీ అది పోదు. ఇగో పోయినా అహం ఉంటుంది. అంటే అహాన్ని పోగొడితే ఇగో కూడా పోతుంది. చెట్టు కొట్టేసిన తర్వాత చెట్టు మీద పెట్టెలు ఎందుకు ఉంటాయి? చెట్టు కొట్టేయకుండా పెట్టెలను ఎక్కడ కొట్టామనుకోండి పెట్టెలు మళ్ళీ వస్తాయి. అంటే ఇగో అనేటువంటి పెట్ట పూర్తిగా రాకుండా ఉండాలి అంటే చెట్టు అహం అనే చెట్టును కొట్టేవలసిందే. ఆశ్రయం లేకపోయినప్పుడే అవి ఆగిపోతాయి. ఆ అహమే వీళ్ళని పీడించింది. అందుకే మీకు వైకుంఠపాళి ఆటలో చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. మామూలు గెలుపోవటముల గురించి ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం. అంతకంటే ఉన్నతమైన తత్వం వైకుంఠపాళి ఆటలో ఏముందో చూడండి. 11 121 చివర 121 గడిలో ఏముంటుందో గమనించండి. మొత్తం ఆట రహస్యం తెలుస్తుంది. సాధారణంగా 100 గళ్ళు దాటేసరికి ఎవరికైనా అహంకారం వచ్చేస్తుంది. ఇంకా 21, ఇంక 21. అందుకే 105 గడిలోకి ఎడతాడు. మొత్తం 40 అడుగులు నిచ్చి నొక్కుతాడు. 65 నుంచి 105. 65లో చిత్తశుద్ధి అని ఉంటుంది, 105లో మహాలోకం అని ఉంటుంది. అంటే నువ్వు చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తే మహాలోకాలు పొందగలుగుతావు. చనిపోయాక సద్గతులు వస్తాయి. బతుకుండగా మహాలోక తిరగేయండి. లోకంలో మహానుభావుడు, ఒక గొప్పవాడు అవుతావు. సెలబ్రిటీ అంటారే అది అవుతావు. అయితే ఈవిడ సెలబ్రిటీ బ్రిటానయ్యా ఎవడికి కావాలి? అప్పుడే అసలు కష్టాలన్నీ మొదలవుతాయి. 105 కాగానే వాడికి గర్వం వస్తుంది. వెంటనే ఓ గుడ్డి పని చేస్తాడు. గుడ్డి అంటే ఒకటి, అందుకే గుడ్డి వేసామంటారు. ఒకటి వేస్తే 106లో పడతాడు. అరుకాశుడు నోట్లో పడతాడు, కిందకు వచ్చేస్తాడు కోతులోకి. అంచితే సమాజంలో పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ తప్పు పని చేసినా, ఏ సంప్రదాయ విరుద్ధమైన పని చేసినా, 10 మందిలో చెప్పుకోలేని పని ఏది చేసినా, ఆనందంగా ఉండలేని పని ఏది చేసినా, ఎవరిని బాధ పెట్టే పని ఏది చేసినా మొత్తం కుటుంబం అల్లరిపాలవుతుంది. కుటుంబ యజమాని జాగ్రత్త పడవలసింది. అక్కడే దర్పాన్ని ప్రదర్శించాలి, వైరాగ్యాన్ని ప్రదర్శించాలి. లొంగిపోయాడంటే అయిపోయినట్టే, మొత్తం కుటుంబం వీధిని పడుతుంది. ఇక ఆయన ఎలా చేశాడండి అంటారు. వెంటనే అదొక ఆదర్శం అయిపోతుంది. ఇంకా ఇలాంటివన్నీ పెరగడానికి అది కారణం అవుతుంది. అందుకని యజమాని గట్టిగా ఉండాల్సిందే. అదే ఆట అంటే. అందుకే సెలబ్రిటీ స్థాయిలో ఉన్నవాడు ఎప్పుడు ఎటువంటి అధర్మానికి తనకి తెలుసున్నంత వరకు అవకాశం ఇవ్వకూడదు. తన శక్తి మేరకు అధర్మాన్ని తగ్గించడానికి పోరాటం చేస్తూనే ఉండాలి. అధర్మాన్ని ఎదిరించి తెరవలసింది. అది ఎవరితో రాని ఆట కాదు, ఎంత ఆత్మీయులతో రాని, ఎంత అనుంగు మిత్రులతో రాని. అందుకే మనం సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నాం. 10 మందికి ఆదర్శమైన పని చేయాలి. మనం 10 మంది తిట్టుకునే పని, అవమానించుకునే పని మనం చేయకూడదు. 10 మంది లోకు కట్టే పని మనం చేయకూడదు. అంచేది ప్రముఖ స్థానాల్లో ఉన్న వాళ్ళ భార్యలు కానీ, భర్తలు కానీ, పిల్లలు కానీ, బంధుమిత్రులు కానీ వారి గౌరవం నిలబడే విధంగానే చూడాలి. ఎందుకంటే వారి పేరు చెప్పగానే ఇవాళ మన గౌరవిస్తున్నారుగా. ఫలానాయన మాకు తమ్ముడండి, ఫలానాయన మాకు అన్నయ్య అండి, ఫలానాయన మా ఆయన అండి, ఫలానా ఆవిడ మా భార్య అండి, ఆవిడ చాలా ప్రసిద్ధురాలండి, గొప్ప సంగీత విద్వాంసురాలంటే మా ఆవిడేనండి అంటే ఈ భర్తకి ఎంత గౌరవం? మరి ఆవిడ గౌరవాన్ని తగినట్టుగా ఈ భర్త ప్రవర్తించొద్దా? ఆవిడ పిల్లలు అలాగే ఉండాలి కదా. మరి ఆ గౌరవం వల్లే మనకి ఈ ఆస్తిపాస్తులు, ఈ అంతస్తులు, ఈ మర్యాదలు ఇవన్నీ వస్తున్నప్పుడు ఆ గౌరవాన్ని మనం కాపాడాలో వద్దా? అవన్నీ కావాలి. ఇది మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటాం. ఎందుకంటే మమకారం అక్కడ పెట్టుబడి లేదనుకుంటే అయిపోయాయి. అక్కడే దృఢంగా నిలబడ్డం అంటే దానికి అహంకారం మమకారాలకు వ్యతిరేకంగా ఉండాలి. కాబట్టి ఆటలో మీరు గమనించండి. 101కి 105కే బాగా అహంకారం వస్తుంది కదా. ఇంకా పెద్ద ఉన్నాయండి. 89వ గడిలో ఒక 87వ గడిలో ఓ నిచ్చెన ఉంటుంది. సరిగ్గా 28 గళ్ళకు ఉంటుంది. 87 నుంచి 115 అంటే 28 గళ్ళు నిచ్చెన, పెద్ద నిచ్చెన ఇది. అంతకంటే పెద్దది కూడా ఇంకోటి ఉంది, కానీ చూద్దాం. 128 గళ్ళు, 87 నుంచి 115. 87వ గడిలో వైరాగ్యము అని ఉంటుంది. 115వ గడిలో వైకుంఠం అని ఉంటుంది. వైరాగ్యంతో ఉంటే వైకుంఠాన్ని గడతాం. కానీ 115వ గడిలోకి వెళ్ళాక ఏమనిపిస్తుంది? ఇంకారే 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 అనిపిస్తుంది. ఇంకా 6 గళ్ళు అయితే అయిపోయినట్టు. గర్వం రాకూడదు. అక్కడే వైరాగ్యం. దీనికి తీయాలి భక్తి జ్ఞాన వైరాగ్యాలు అంటారు. ఆ వైరాగ్యంతో జ్ఞానాన్ని నిలబెట్టుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి. వైరాగ్యం అంటే ఇవేవి దేవుడు కాదు, ఇవేవి పనికిరావు అని తెలుసుకోవడం. ఇవన్నీ అశాశ్వతం, ఇవన్నీ పనికిరావు, ఇవన్నీ శాశ్వతం కాదు. మరి ఏది శాశ్వతం? అదే జ్ఞానం. అందుకే వైకుంఠం తర్వాత 2 గళ్ళ తర్వాత కైలాసం ఉంటుంది. అక్కడ జ్ఞానం అని రాసి ఉంటుంది, మీరు గమనించండి.
దానికి నిచ్చెన ఎక్కడ ఉంటుందంటే 79వ గడిలో మొదలవుతుంది. 79 నుంచి 117 వరకు ఉంటుంది. ఇంకా 38 గళ్ళు. వైకుంఠానికి వెళ్ళడం కంటే కైలాసానికి వెళ్ళడమే చాలా కష్టం అన్నమాట. ఈలోపు అట్టిగా గోళ్ళలో మీరు చేరిపోయి ఉంటారు. 117లోకి వెళ్ళాక మీరు గమనించిన వ్యక్తికి ఇంకాస్త అనిపిస్తే మనం వైకుంఠానికి వచ్చేసాం, కైలాసానికి వచ్చేసాం. దానికి కారణం గమనించడం, కారణం వదిలేస్తాడు. బాగా సమాజంలో ఎదిగినవాడు తన ఎదుగుదలకు కారణమైన వాళ్ళని మర్చిపోతూ ఉంటాడు. గమనించడం, నాశనం అక్కడే ఉంటుంది, పతనం అక్కడే ఉంటుంది. చిన్నప్పటి నుంచి మన తల్లిలో తండ్రో అన్నగారో వదినగారో బంధువులో మిత్రులో లేదా కొంతమంది కార్యకర్తలో ఎవరైనా మన చాలా అభిమానించిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు, మొట్టమొదట్లో మనకు రూపాయి లేని రోజుల్లో రూపాయి ఇచ్చి కార్యక్రమం పెట్టించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ కృతజ్ఞతలే వాళ్ళ పట్ల, ఎప్పటికీ, జీవితాంతం. ఎందుకంటే ఇవాళ మనకు వచ్చినటువంటి ₹1,00,000 కంటే ఆ రోజు వారు ఇచ్చినటువంటి ₹1000 చాలా ఎక్కువ. ఆవేళ మనకి ఏ గుర్తింపు లేదు. రండి అని మన చేత పద్యాలు చెప్పించారు. వారు ఇచ్చింది 1000 కావచ్చు, 100 కావచ్చు, అది ఎక్కువేది. ఇవాళ మనం బాగా పరిస్థితిలో ఉండగా ₹1,00,000 కోట్లు ఇస్తారు. అది ఈ కార్యకర్తలో ఇంకొకరో ఇంత ముఖ్యమైన వాళ్ళైతే తల్లిదండ్రులు, మన కోసం కట్టెలు మోసిన వాళ్ళు, మన కోసం కమ్మరం పని, కుమ్మరం పని, చాకల పని, మంగళ పని అన్నీ చేసి పాలమ్మి, పెరుగమ్మి, పొల్లమ్మి, పిడకమ్మి సంపాదించిన వాళ్ళు. కాస్త మనం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులం అయ్యేసరికి, జీవితంలో డబ్బు సంపాదించేసరికి, బీటెక్కో ఎంటెక్కో చదివేసరికి వాళ్ళని ఎదిరించాలనే ఆలోచన ఎందుకు వస్తుందండి? వాళ్ళని తక్కువ చేసి ఎలా మాట్లాడుతున్నామండి? మనం ఎంత వాళ్ళం అవడానికి కారణం వాళ్ళేనే. అదేలా మర్చిపోతున్నాం? భగవంతుడు క్షమిస్తాడా? మళ్ళీ పతనం ఖాయం. మళ్ళీ అదే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం. మరి వాళ్ళు మమకారం కొద్దీ వాళ్ళు పోన్లేనాయన మాతో పాటు ఇంత మొద్ద నువ్వు కూడా తిన్నాయన అని మన కర్మ కాలితే మన పెళ్ళాం పిల్లను కూడా వాళ్లే పోషించాలి. మళ్ళీ ఈ దంపతుల మధ్య విభేదాలు వస్తే వాళ్లే తీర్చాలి. అమ్మ మా ఆవిడ అంటాడు ఈ సన్నాసి. ప్రేమించి పెళ్లి చేసుకునేటప్పుడు చెప్పడం, తల్లిదండ్రులు వద్దన్నా చేసుకుంటాడు. తర్వాత మా ఆవిడే ఇంత చేస్తున్నాను అనుకోవాలి. అంత చేస్తారు నాయన. ఆవిడ మరి ఆవిడ తాను వేగుతుంది, ఆవిడ మన వేయిస్తుంది. మగాడైనా అంతే. ఇంట్లో కాదని చెప్పేసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటుంది అమ్మాయి. ఇంకా అక్కడి నుంచి ఒక పాటలు పాడుతుంది, సినిమా పాటలు. తర్వాత మొగుడు మోసం చేసేసరికి వాడికి అప్పటికే పెళ్ళి అయిందని తెలిసేసరికి వాడికి ఇంకా పక్క సంబంధాలు ఉన్నాయి, వాడు చూపులు మారాయని తెలిసి అమ్మా నేను ఏదో అనుకున్నాను అనుకుంటావమ్మా, గోమ్మే కొడితే అనుకోకుండా ఉండేదానివి. ఇవన్నీ వస్తాయండి మొత్తం అంతా. మళ్ళీ అప్పుడు తల్లిదండ్రులే దిక్కు. మనకు మూలమైన వాళ్ళు, ఆధారమైన వాళ్ళు ఎలా మర్చిపోతాం? అందుకే కైలాస వైకుంఠాలకి వెళ్ళిన వాళ్ళు కూడా తాము ఏ మెట్లెక్కి వచ్చాం అనేది మర్చిపోతారు. వైకుంఠం ఎందుకు వచ్చింది? వైరాగ్యం వల్ల వచ్చింది. కైలాసం ఎందుకు వచ్చింది? జ్ఞానం వల్ల వచ్చింది. ఆ జ్ఞానం వైరాగ్యం రెండూ పోతే ఇంకా వైకుంఠం కైలాసం ఏమిటి? అంచేత మనం వైకుంఠ కైలాసాల కంటే జ్ఞాన వైరాగ్యాలే ముఖ్యం. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ మెట్టు నిచ్చెనెక్కి, ఏ నిచ్చెన మెట్లెక్కి వచ్చామో ఆ నిచ్చెనను మనం వదిలేసేస్తే మళ్ళీ దిగాలంటే ఎలాగా? అక్కడ ఉండాలంటే ఎలాగా? ఏదైనా ప్రమాదం వస్తే ఎలాగా? రాజని ఏమైనా ఉందా? ఆట గమనించండి, అద్భుతమైన ఆట ఇది. ఏ వీడియో గేమ్ దీని ముందు పనికిరాదు. ప్రపంచ ప్రసిద్ధమైన ఏ క్రీడనైనా మీరు వైకుంఠపాళి పక్కన పెడితే తీసి పారేసినట్టే, ధూళి పెట్టినట్టే. అక్కడ ధూళి కణంగా లేచిపోతుంది. హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టే. ఎందుకంటే ఇంకా 4 ఉన్నాయి గళ్ళు. 121 దాటితే కానీ పైకి దాటినట్టు కదా. ఎందుకంటే అప్పటికి దిగడాలు ఎదగడాలు ఆగిపోతాయి, గెలుపోవటములు ఆగిపోతాయి, ఎక్కడాలు దిగడాలు ఆగిపోతాయి, లాభ నష్టాలు ఆగిపోతాయి, జయాపజయాలు ఆగిపోతాయి. అదే పరమపద సోపాన పటము అని ఉంటుంది. పరమపదానికి చేరుకున్నాడు. కానీ ఆ అక్షరాల్లో గడుల్లో అటు ఇటు తిరుగుతాడు, కానీ కిందకు రాడు. అంతవరకు మంచిదే కదా. కిందకు రాడు, అంతవరకు తిరుగుతాడు. అది మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇంకా ఉంది ఆట. ఇప్పుడు 117కి వచ్చాక ఏమనుకుంటానంటే జ్ఞానం కూడా పొందాను, కైలాసానికి వచ్చేసాను, వైకుంఠానికి వచ్చేసాను, ఇంకేముంది అని కాస్త ఉత్సాహంలో విసురుతాడు గవ్వలం. ఆ ఉత్సాహంలో విసిరినప్పుడు 4 పడుతుంది. మామూలుగా విసిరితే కొంచెం ఉత్సాహంలో విసిరితే 4 పడుతుంది. 4 పడితే సరిగ్గా 117కి 4 గళ్ళు మీరు లెక్క పెట్టుకోండి. 121. అక్కడ అహంకారం ఓ పిల్లపా ఉంటుందండి. ఏమి ఆట, ఏమి తెలుగు జాతి. తెలుగు ఆటలో ఇంత గొప్పతనం. ఇది సంస్కృతం ఆట కాదు, పురాణాల్లో ఉన్న ఆట కాదు, కేవలం తెలుగువాడు కనిపెట్టిన ఆట. ఆ కనిపెట్టిన మహానుభావుడికి శ్రీ మహావిష్ణువుతో సమానంగా వారిని భావించి మనం గౌరవించాలి. ఎందుకంటే పేరే వైకుంఠపాళి. వైకుంఠం చేరుకోవడానికి ఆడుతున్న పందెం. పాళి అంటే పందెం.
పూర్వం భజనలో ఎవరైనా 4 బృందాలు పోటీపడి మేము ముందు పాడతాం అని అంటే పల్లెటూళ్ళలో పాళీ వేసేవారు. పాళీ అంటే అరుగు మీద అక్కడ మట్టి అరుగు ఏదో ఉంటుంది కదా, దాని మీద ఓ శుద్ధతోటి బరబర గీతలు గీసేవారు. ఎన్ని గీశారో తెలియకుండా బరబర గీసేయడమే. గీసాక మీరు నలుగురు కదా, నీ నెంబర్ 1, నీ నెంబర్ 2, నీ నెంబర్ 3, నీ నెంబర్ 4 అని చెప్పేవారు. ఇక్కడ ఆ గీతలు లెక్క పెట్టేవారు. బరబర గీసేసాక 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3, 3 దగ్గర ఆగిపోయిందా, 3 ఎవరయ్యా నువ్వు, నీది మొదలని చెప్పేవారు. ఇది పాళీ. అలాగే నేల మీద గీతలు గీయడాన్ని పాళీ అంటారు. అందుకే కాగితం మీద పెన్నతో రాసేదాన్ని కూడా తెలుగులో పాళీ అన్నారు. భజన పాళీ అంటారు. అంటే భజన వాళ్ళకి ముందు భజనలో పందెంలో వాళ్ళు నెగ్గారు, ఆ భజన పాళీ వాళ్ళది, ఆ వాళ్ళ చేత భజన చేయొచ్చు. ఆ లెక్క 1 దగ్గర ఆగింది అనుకోండి, 1వ వాడిని పాడమంటారు ముందు. 4 దగ్గర ఆగింది అనుకోండి, 4వ వాడిని పాడమంటారు. ఇలా తేల్చేవారు తగాదా లేకుండా, వాళ్ళు కట్టుబడి ఉండేవారు. ఇప్పుడు మనం అలా కాదు కదా, ఎవరైనా చెప్పినా సరే మాకు ఇష్టమైతే కట్టుబడి ఉంటాం, లేకపోతే నువ్వు ఓడి చెప్పడానికి అంటాం. మరి చెప్పమని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అండి వాళ్ళు ఏం చెబితే దానికి కట్టుబడి ఉండాలి. ఆ నీతి లేకపోతే అలాగ అసలు నీతి లేదు, ఇది లేదు. 4 వేయగానే అహంకారం అనే పిల్లపాము మింగేస్తుంది. వెంటనే ఎక్కడికెడతాడో చూడండి, డాయ్ డాయ్ అని చిన్న 2 గంతులు వేస్తాడు, కిందకి ఎక్కువ వేయడు. 99లోకి వస్తాడు, 99. అక్కడ మీరు గమనించండి, అక్కడ ఏముంటుందో రాక్షసుడు బొమ్మ ఉంటుంది. సరిగ్గా కైలాస వైకుంఠాల స్థాయిలో తపస్సు చేసినా సరే అహంకారం అనే దాన్ని వదలకపోవడం వల్ల రాక్షసులై పుట్టారు. హిరణ్యకశ్యపుడు, రావణాసురుడు, హిరణ్యాక్షుడు, కుంభకర్ణుడు, వీళ్ళందరూ అంతే. రావణ కుంభకర్ణులు, హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుడు, శిశుపాల దంతభక్తుడు, వీళ్ళందరూ అదే రకం, అదే వర్గం, అదే ఆట. అక్కడ మళ్ళీ 99లోకి రాగానే ఏమైంది, పెద్ద తద్దినం మళ్ళీ మాసికం మళ్ళీ వచ్చినట్టుగాను. అధిక మాసం కదా, ఇప్పుడు అధిక జ్యేష్ఠ మాసం చెప్పుకుంటే బాగుంటుంది. జ్యేష్ఠ మాసంలో ఎవరైనా పోయిన వాళ్ళకి మాసికం పెడితే అధిక జ్యేష్ఠంలో పెట్టాలి, మళ్ళీ అసలు జ్యేష్ఠంలో పెట్టాలి. అందుకే కరువులో అధిక మాసం అంటారు. అసలే కరువు వచ్చి ఇంట్లో ఏడుస్తుంటే అధిక మాసం కూడా వచ్చిన తద్దినం 2 సార్లు పెట్టాలి. వీడికి తద్దినం అయిపోతుంది పెట్టేవాడికి. అందుకని సరిగ్గా అధిక తద్దినంలాగా అక్కడేం వస్తున్నాడు, 99కి రాగానే మళ్ళీ 106 సిద్ధం అరుకాశుడు, మళ్ళీ 1లోకి వెళ్ళిపోవచ్చు. అయ్య బాబోయ్, ఇంత పెద్దగా ఎదిగా 117 వరకు, మళ్ళీ పొరపాటున 4 వేసి 121లోకి వచ్చి కింద పడి 99లోకి వచ్చాం. మళ్ళీ పొరపాటున 106లో పడ్డామంటే కిందకి వెళ్ళిపోతాం, జీవితం మళ్ళీ మొదటికి వచ్చిందిరా. ఎందుకు వచ్చిందండి? కైలాసానికి వైకుంఠానికి వెళ్ళాక కూడా అహం అనేదాన్ని వదలకపోతే మళ్ళీ కిందకి రావడం ఖాయం. అందుకే సరిగ్గా బ్రహ్మ విష్ణువు ఆ అహం అనేదాన్ని వదలకపోవడం వల్ల 121వ గడిలో అహంకారం అనే పాము నోట్లో పడి కిందకు వచ్చారు. అందుకే శివుడు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. అందుకే వీళ్ళు ఏం చేశారు, ఈ అహం వదలలేక ప్రత్యక్షం అయ్యాక కూడా ఇదేదో మామూలు సిమెంట్ లింగం, నాగార్జున సిమెంట్ దీనికోసం వాడేసి ఉంటారులే అనుకుని దానికి దండం పెట్టడం మానేసి, తమ అహంకారం వదులుకోవడం మానేసి, పునశ్చత్వాం ద్రష్టుం దివి భువి వఖన్, మళ్ళీ నీ అసలు స్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని చూడడం కోసం ఈ లింగం యొక్క మొదలు చూస్తానని విష్ణుమూర్తి మృగత్వాన్ని వహించాడయ్యా వరాహ రూపాన్ని. మరి ఈయన బ్రహ్మేమో పైన అంతు చూస్తానని చెప్పి పక్షి రూపం వహించాడయ్యా. అంచేత నేనైనా బ్రహ్మనో విష్ణువునో అయితే కలిసి వచ్చేది ఏమిటి? మళ్ళీ అసలు ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల, అహంకారం వదలకపోవడం వల్ల పక్షిగా మారి పైకి ఎగరడము, పందిగా మారి కిందికి తవ్వుకుంటూ పోవడము చేయవలసిందే కదా. బ్రహ్మ విష్ణువైనా అంతే చేసినప్పుడు నేను అంతకంటే గొప్పవాడిని కాదు కదా. అంచేత నా పూజలకి ఫలంగా, నా తపస్సుకి ఫలంగా, నా జ్ఞానానికి ఫలంగా నాకు బ్రహ్మలోకం కానీ, వైకుంఠం కానీ, కైలాసం కానీ ఏదీ వద్దు. విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి పునశ్చత్వాం ద్రష్టుం దివి భువి వఖన్ పక్షి మృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిక సఖే శంకర విభో. నిన్ను చూడలేకపోవడం వల్ల, ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల, అచంచలమైన, అతర్క్యమైన, అచింత్యమైన, అమేయమైన, అప్రమేయమైన, అనుపమేయమైనటువంటి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందకపోవడం వల్ల మళ్ళీ బాధపడవలసిందే కదా. అందుకని నాకు అది వద్దయ, సాయుధ్యాన్ని ప్రసాదించు అంటున్నాడు. ఇదండి శివానంద లహరి. ఎంత అద్వైతానందాన్ని ఇస్తుందండి. పేరుకు ఊరికే శివాని పెట్టారు. ఎన్నో ఆయన లక్ష్మీ నృసింహ స్తోత్రం, కనకధారాస్తవం, ఇంకా పాండురంగ అష్టకం మొదలైనవన్నీ విష్ణువు పేరు మీద ఎన్నో రాశారు. అసలు శంకరాచార్యని శైవుడు అని కొంతమంది అజ్ఞానంతో మాట్లాడతారు. శంకరాచార్య రాసిన 153 రచనల్లో విష్ణుపరమైనవే ఎక్కువ. ఆయన విష్ణు సహస్రానికి భాష్యం రాశాడు, శివ సహస్రానికి రాయాల, లలితా సహస్రానికి కూడా రాయాల, విష్ణు సహస్రానికి రాశారు ఆయన్ని కూడా మన వాళ్ళు శైవుల్లో చేర్చేస్తారు ఇష్టం లేక. ఎందుకంటే ఆయన చెప్పినట్టు వినడం ఇష్టం లేక. ఆయన ఎవడండి బాగు చెప్పడానికి? వారు అద్వైతులండి. అద్వైతం అంటే అన్ని మతాలు కలిపిన మతం. అద్వైతం ఒక ప్రత్యేక మతం కాదు, అన్ని మతాలు కలిపిన దాన్ని అద్వైతం అంటారు. అంచేత అద్వైతం కంటే ఉన్నతమైన మతం ఉండే అవకాశమే లేదు.
అద్వైతం యొక్క తీర్మానాన్ని అందరూ అంగీకరించవలసింది. అది ఇక్కడ రెండోది లేనే లేదు. ఇక ఒకటే అని చెబితే మళ్ళీ నువ్వేదో అంటావు ఇక్కడ. అద్వైతానికి ఏ విశేషణాలు ముందు కానీ వెనక కానీ చేర్చినా దాన్ని అవమానించడమే. అది అటు కాకుండా ఇటు కాకుండా పోతుంది. అద్వైతమే తుది. ఏదో ఒక దేవుడు పేరు లేకపోతే మనకు అర్థం కాదు కదా. అందుకని శివానందలహరి అన్నారు. ఇంకో చోట విష్ణువుకు సంబంధించిన స్తోత్రాల్లో ఆయన్నే సర్వోన్నతులుగా చెప్పారు. ఆ భేదం మళ్ళీ పాటించకూడదని ఇక్కడ. మళ్ళీ కైలాసం గొప్పది, వైకుంఠం తక్కువది శంకరాచార్య చెప్పరన్నమాట. మరి ఎవరైనా వంకరాచార్యులు చెబితే చెప్పచ్చు, వాళ్ళు ఈయన చెప్పరు. ఏదైనా ఒకటే రూపం. యదృశ్యం తన్నశ్యం. తీసేయి. సిమెంట్ తేడా అంతే. కొన్ని సిమెంట్లు కొంచెం ఎక్కువ కాలం ఉంటాయి, కొన్ని సిమెంట్లు వెంటనే నీళ్లు పోయగానే పోతాయి. సిమెంటు తేడా అంతే. భూలోకానికి, స్వర్గలోకానికి, కైలాసానికి, వైకుంఠానికి సిమెంటు తేడా, అంతకుమించి ఏమీ లేదు. ఇసుక పాళ్ళు తేడా, అంతకుమించి ఆలోచించక్కర్లేదు వాటి గురించి. అందుకే ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు, అదే మోక్షం. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. ఇప్పుడే ప్రయత్నం, ఇక్కడే ప్రయత్నం. ఇహాసనే సృష్యతుమే శరీరం, బుద్ధుడు చెప్పిన మాటే లలిత విస్తారం గ్రంథంలో. ఇహాసనే సృష్యతుమే శరీరం. ఇక్కడ కూర్చోగానే ఈ శరీరం పోతే పోనే, శుష్కించిపోగాక. త్వగస్థి మాంసం ప్రళయం చేయాతు. ఈ చర్మం ఎండిపోయి పీలికలై రాలిపోవుగాక. ఈ ఎముకలన్నీ ముక్కలై నుగ్గై నోసై పిండి అయిపోవుగాక. ఈ మాంసమంతా ముద్దలుగా విడి పడిపోవునుగాక. ప్రళయం చేయాతు, ప్రళయమే వచ్చునుగాక. అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభాం. జన్మలకి దుర్లభమైనటువంటి ఆ సాయుధ్య సామ్రాజ్యాన్ని నేను పొందే వరకు, ఆ ఆత్మసాక్షాత్కారం పొందే వరకు నైవాసనాత్కాయమతశ్చలిష్యతే. ఈ ఆసనం నుంచి ఈ శరీరం కదలడానికి వీలేదు. ఇది బుద్ధిని పట్టుదల, ఇది రమణ మహర్షి పట్టుదల. ఇప్పుడు ఏ పట్టుదలలో ఉండాలో ఆలోచిద్దాం. మంచిది, అదే కావాలి, అదే కోరుతున్నాడు ఇక్కడ భక్తుడు. మళ్ళీ బ్రహ్మ విష్ణువు అయినా ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే శివరాత్రి కథే లెక్క. మళ్ళీ వాళ్ళు అజ్ఞానంలో పడ్డారు. ఈయన కిందికి వెళ్ళాడు, ఆయన పేకరు ఇంత చేసింది లేదు, అబద్ధాలు ఆడడం తప్ప. కనీసం విష్ణువు నిజాయితీపరుడే, అబద్ధం చెప్పడం నాకేం దొరకలేదని తప్పైనా ఒప్పుకున్నాడు. బ్రహ్మదేవుడికి 4 ముఖాలు కదా, మరి ముఖాలు ఎక్కువైన కొద్దీ మాటలు ఎక్కువతాయి, అబద్ధాలు కూడా ఎక్కువతాయి. ముఖాలు ఎక్కువైన కొద్దీ మాటలు ఎక్కువతాయి, మాటలు ఎక్కువైన కొద్దీ అబద్ధాలు ఎక్కువతాయి. అందుకే రఘువంశంలో చెబుతారు, ఆయన సత్యం, రఘువంశరాజులు ఎప్పుడు సత్యాయమిత భాషణం అంటారు. తక్కువ మాట్లాడేవాటి, ఎందుకంటే అసత్యాలు రాకుండా ఉంటాయి. ఇంక వడవడ వాగుతుంటే అన్ని అబద్ధాలే వస్తాయి. దానికి అడిగిన మొక్క చెప్పి ఊరుకుంటే అక్కడికి ఆ సత్యంతో తేలిపోతుంది. ఒకళ్ళు పోనీ అబద్ధమే చెప్పినా చిన్న అబద్ధం, ఇంక దాన్ని పొడిగించుకుంటూ పోతే దానికి అబద్ధం, దీనికి అబద్ధం, 100 అబద్ధాలు అవుతాయి. ఈ పాపఫలాలన్నీ అనుభవించాల్సిందే. అందుకని మొత్తం విష్ణుత్వాన్ని పొందడం కంటే, బ్రహ్మత్వాన్ని పొందడం కంటే, రుద్రత్వాన్ని పొందడం కంటే, ఇంద్రత్వాన్ని పొందడం కంటే, చంద్రత్వాన్ని పొందడం కంటే ఈ త్వం అనవసరమయ తత్వమసి అందులో కలిసిపోవలసిందే. దానికి చేయవలసిన ధ్యానం ఎలా ఉంటుందండి? కదావా కైలాసే కనకమణి సౌధే సఖగణై వసన్ శంభోరగ్రే స్ఫుటఘటిత మూర్ధాంజలి పుటక విభో సాంబస్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతక. కదావా కైలాసే, కైలాసలోకానికి ఎప్పుడు వస్తానయ్యా, ఎప్పుడు వస్తానో చెప్పవయ్యా, తేదీ చెప్పవయ్యా. కనకమణి సౌధే, అక్కడ కైలాసంలో నువ్వు పార్వతీదేవితో సహా నివసిస్తూ ఉంటే, బంగారపు సౌధాల మధ్యలో సహగణై వసన్, శివగణాలతో సహా నివసించి ఉంటే, శంభోరగ్రే నీ ఎదురుగా నిలబడి, స్ఫుటఘటిత మూర్ధాంజలి పుటక, నెత్తి మీద 2 చేతులు పట్టి మూర్ధాంజలి పరమశివ 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 చంద్రశేఖర 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 రక్షమాం చంద్రశేఖర 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 పాహిమాం అని ప్రార్థించే స్థితి కలుగుతుందయ్యా. అది కలిగించవయ్యా, అది కలిగించవయ్యా. ఈ రోడ్ల మీద నిలబడి, అవసరాల కోసం నిలబడి, రేషన్ షాపుల ముందు నిలబడి విసిగెత్తిపోయిందయ్యా జీవితం అంతా. కైలాసంలో నీ ముందు నిలబడి నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థించే అవకాశం కలిగించు స్వామి అంటున్నాడండి శంకరాచార్య మన కోసం. ఆ స్వామి ఆలోచనని అనుసరించే ప్రయత్నం చేద్దామమ్మా, ఊరికే చదువుతూ కూర్చోవడం కాదు. అందుకు 23:30 గంటలు సరిపోతుందా? 23:30 జన్మలు కూడా సరిపోదు. మీ ఇష్టం. ఆ తర్వాత సెలవు.